నమస్తే తమ్మి. అన్న ఏం పేరే? బాలరాజ్ యాదవ్ అన్న ఏ ఊరు? బ్రాహ్మణపల్లి. లే తమ్ముడు 30 ఏళ్ల సంది నా సర్వీసులో ఎడ్లతో కొట్టాలని నా ప్రేమ. ఎందుకంత ఎడ్ల మీద మమకారం వీటిని చిన్నప్పటి సాధిన నేను సాధిన వీటితోటి దుంత ట్రాక్టర్ గిఫ్టర్ అవసరం లేదు. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉంటది. పుదీనా, పచ్చిగడ్డి, బల్ల షెడ్డు ఇవి పొద్దుగాల పాలు విసుకుతా అట్లా. బర్రెలు కూడా ఉన్నాయా? అవో షెడ్డు. మరి ఈ కాలంలో అందరూ ట్రాక్టర్లతో చేస్తారు, నువ్వు వాళ్ళకి ఏమన్నా చెప్పదలుచుకున్నావా? ఏమి ఇక మనకి ఎవరు అడగారు కదా తమ్మి, మనకు ఎవరు అడగారు, మనం చేయాలని మన వృత్తి అట్లా. 66 ఏళ్ళకి వచ్చేసిన అది పని. అంటే ఈ ట్రాక్టర్లతో చేసిన దానికి ఈ ఎడ్లతో వ్యవసాయం చేసిన దానికి ఏమైనా తేడా ఉంటుందా? చాలా తేడా ఉంటది. ఎట్లా ఏముంటది? ఇప్పుడు ట్రాక్టర్ తో దున్నేవనుకో పొలం బిరుగైతది, నీరు తాగది. నువ్వు ఎద్దులతో దున్ని బోజపోయి 5 నిమిషాలల్లా నీకు నీళ్ళు దాగేసేస్తుంది, పైరు కూడా చక్కగా వస్తుంది. అది ఏమేం పంటలు పండిస్తాను? అన్ని టమాటా, బీరకాయ అన్ని పండించినాము. ఇక ఇప్పుడు చేతన అయితే లేదు, ఇక ఏదో ఒక మడి దున్ని వదిలిపెట్టాలి, ఈ పచ్చిగడ్డి పెట్టి. ఇంతే. ఏదైనా మనం చేసేది ఇది పని, మన వృత్తి. ఎడ్లుంటేనే నీకు వ్యవసాయం. నీ ట్రాక్టర్ గిక్టర్ అన్ని కొత్తగా వెళ్ళాయి ఇప్పుడు. అవి ఎడ్లను మించినది ఏది లేదు రైతాంగానికి. ఎద్దులే దేవుళ్ళు, అవే పుణ్యము. వాటిని మేపాలి, చేయాలి, మంచిగా నీట్గా ఉంచాలి. రాజ్యాంగము ఎద్దుతోటే రాజ్యాంగము, ఎద్దుతోటే పాయద, ఎద్దుతోటే రాజ్యాంగం. ఎద్దు లేనిది వ్యవసాయం లేదు. అన్ని షోక్ టాపే, ట్రాక్టర్ షోక్ టాపే, మనుషులు షోక్ టాపే. ఎద్దే రాజ్యం. ఎద్దుని సాధినోడే రైతాంగం.